S-400 వల్లే ఈరోజు పాకిస్తాన్ దుశ్చర్యల్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతోందని విశ్రాంత మేజర్ ఒబెరాయ్ అభిప్రాయపడ్డారు. 2018లో అమెరికాతో అభిప్రాయ భేదం వచ్చినప్పటికీ రష్యా నుంచి S-400ను కొనుగోలు చేయటం ఈరోజు భారత్కు అతిపెద్ద వరంగా మారిందన్నారు. భారత్ చేస్తోంది యుద్ధం కాదని ప్రతిఘటన చర్యలేనంటున్న విశ్రాంత మేజర్ ఒబెరాయ్తో మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యేక ముఖాముఖి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే పాకిస్తాన్ చొరబాటుతనాన్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మాజీ మేజర్ ఒబెరాయ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, జై హింద్. సార్, జై హింద్. సార్, యాక్చువల్గా పాకిస్తాన్ ఎటువంటి చొరబాటుతనానికి ప్రయత్నం చేస్తుంది, దాన్ని ఆ దుశ్చర్యని భారత్ ఎట్లా ఖండించి ఎట్లా తిప్పికొట్టింది? సార్, నిన్న రాత్రి జరిగిన దాడుల్లో భారత్ పాకిస్తాన్ మన మీద డ్రోన్ ద్వారా మరియు వాళ్ళ మిజైల్స్ ద్వారా అండ్ వాళ్ళ ఫైటర్ జెట్స్ ద్వారా మన ఇండియా పంజాబ్ రాష్ట్రం మీద, జమ్మూ అండ్ కాశ్మీర్ మీద, రాజస్థాన్ అండ్ గుజరాత్ మీద దాడి చేయడం జరిగింది. కానీ 100% వాళ్ళ డ్రోన్స్ని, మిజైల్స్ని, ఎయిర్ క్రాఫ్ట్ని మనం గాల్లోనే ధ్వంసం చేసాం. మన S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది మనము రష్యా నుంచి 2018లో కొనుక్కున్నాము. ఇన్ఫ్యాక్ట్ మనం ఇది 2018లో కొనుక్కుంటున్నప్పుడు అమెరికా దీన్ని తీవ్రంగా ఖండించినా సరే మనం ఇది మాకు కావాలి, ఇది మాకు అవసరం అని చెప్పి కొనుక్కున్నాం. అదే S-400 ఈరోజు భారతదేశాన్ని పాకిస్తాన్ దాడి నుంచి 100% కాపాడగలిగింది. మీకు తెలిసినట్టయితే నిన్న రాత్రి పాకిస్తాన్కి సంబంధించిన 57 డ్రోన్లను గాల్లోనే S-400 పసిగట్టి గాల్లోనే వీటిని ధ్వంసం చేసింది. సార్, ఇంకొకటి సార్, పాకిస్తాన్లో దాదాపుగా 30,000 మంది ఉగ్రవాదుల్ని ట్రైన్ చేసి పెట్టి పాకిస్తాన్ అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు భారత్ తిప్పికొట్టే చర్యల్ని వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు? సార్, ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు పాకిస్తాన్ ఇండియా మీద ఎందుకు అటాక్ చేసింది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ భూమి మీద ఈ రోజుకి 30,000 మందికి పైగా ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు. పాకిస్తాన్ ఒకవేళ ఈ అటాక్ ఇండియా మీద చెయ్యకపోతే ఈ 30,000 మంది ఉగ్రవాదులు తిరుగుబాటు చేసి పాకిస్తాన్ ఆర్మీ మీదనే అటాక్ చేసే అవకాశం ఉంది. సో వీళ్ళని బుజ్జగించాల్సిన అవసరం పాకిస్తాన్కు ఉంది. కాబట్టి అందుకే ఈ రాత్రి జరిగిన దాడి ఇండియా మీద జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తే చైనా పరోక్షంగా పాకిస్తాన్కి మద్దతుగా ఉంది. అయినప్పటికీ కూడా చైనా ఉగ్రవాదానికి మేము వ్యతిరేకం అని చెప్పి ప్రకటనలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సో అయితే ఇక్కడ చైనా నుంచి దీని పరోక్షంగా మద్దతుగా ఉంది కాబట్టి ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ చైనా నుంచి ఏమైనా ముప్పు ఉండే అవకాశం ఉంది అసలు మా దగ్గర? అంటే పరిస్థితులు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మాత్రము చైనా ఇండియా మీద డైరెక్ట్ అటాక్ చేస్తుంది అని మాత్రం ఖచ్చితంగా అనిపించట్లేదు. ఎందుకంటే చైనా ఇండియా మధ్య ఆర్థిక సంబంధాలు చాలా మంచివి. సో ఒకవేళ చైనా ఇండియా మీద అటాక్ చేస్తే గనక ఖచ్చితంగా ఇండియా చైనాతో పాటు చైనాతోటి ఆర్థిక సంబంధాలని తెంపేసుకుంటుంది. ఆల్రెడీ రష్యా చైనా మీద విధించిన టారిఫ్స్ వల్ల ఆల్రెడీ చైనా చాలా కష్టాల్లో ఉంది. అండ్ ఇండియాని యాజ్ ఎ ఫ్యూచర్ డెస్టినేషన్ ఫర్ ఇట్స్ ప్రోడక్ట్స్ అని చూస్తుంది. ఒకవేళ చైనా ఇండియా మీద దాడి చేస్తే గనక ఖచ్చితంగా ఇండియా చైనాతో ట్రేడ్ రిలేషన్షిప్స్ని కట్ చేస్తుంది. కాబట్టి ఆ భయంతోనైనా సరే ఖచ్చితంగా చైనా ఇండియా మీద ఈ సమయంలో ఎటువంటి దుస్సాహసం చేయదని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి సార్, పాకిస్తాన్ నుంచి మనం ఎక్కడైతే ఈ లైన్ ఆఫ్ అంతర్జాతీయ సరిహద్దు ఏదైతే ఉందో దీని నుంచి మనం యువతల వైపుగా ఉండి అక్కడ 100 కిలోమీటర్ల వరకు కూడా ఏం చేసాం సార్. సో తర్వాత పాకిస్తాన్ నుంచి చూస్తే కనుక కూడా సేమ్ పాకిస్తాన్ కూడా అదే స్ట్రాటజీతో గుజరాత్ భుజ్ నుంచి ఇక్కడ పఠాన్కోట్ వరకు కూడా ప్రతి చోట సేమ్ అదే స్ట్రాటజీలో వస్తుంది. సో దీన్ని మనం ఎట్లా తిప్పికొట్టే అవకాశం లేదు సార్? మనం అంటే మనము నిన్న రాత్రి జరిగిన దాడుల్లో ఇప్పుడు ఏమవుతుందంటే పాకిస్తాన్ వాళ్ళ గ్రౌండ్ ఫోర్సెస్ ని యూజ్ చేసి ఎల్ఓసిని దాటి మీరు వెళ్ళండి, ఇండియన్ భూమిని ఆక్రమించండి అని చేయలేదు. ఇంకా అది జరగలేదు. ఈ రెండు దేశాల మధ్య ఏదైతే ఫైట్ జరుగుతుందో ఇది ప్రస్తుతానికి మిజైల్స్, డ్రోన్స్, ఎయిర్ ఫోర్స్కే సీమితంగా ఉంది. ఇదొక మంచి విషయం ఒక విషయంలో చూడాలంటే. కాకపోతే నిన్న రాత్రి రాజస్థాన్లో 6 టెర్రరిస్టులను BSF చంపింది. అంటే ఏంటి?
ఇంతకుముందు పాకిస్తాన్ ఇద్దరు ముగ్గురు టెర్రరిస్టులను పంపించేది. ఇప్పుడు రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మన బిఎస్ఎఫ్ ఏదైతే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అండ్ పాకిస్తాన్ బార్డర్లో ఏదైతే బిఎస్ఎఫ్ డిప్లాయిడ్ ఉందో వీళ్ళు 100% 24/7 ఒక హై అలర్ట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎలా దుస్సాయం చేస్తుందంటే ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు పంపించేది ఇప్పుడు బహుశా 100ల్లో పంపించి ఎవరు దొరికితే ఎవరు కనిపిస్తే వాళ్ళని కాల్ చేయండి అని చెప్పేసి ఒక ఆదేశం ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇంకొకటి సార్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది భారతదేశ ప్రజలకు ఒక ఎమోషన్ లాగా ఉంది. అవును. సో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న డిమాండ్ ఏంటంటే మోడీ గారికి సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న డిమాండ్ ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మనం తీసుకుందాం, స్వాధీనం చేసుకోవాలి అని వస్తుంది. సో దానికి ఉన్న పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి సార్? 100% ఖచ్చితంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఇండియాకి వచ్చి తీరుతుంది. ఇది 4 రోజులు పడుతుందా, 15 రోజులు పడుతుందా, 6 నెలలు పడుతుందా, ఇది మనం వెయిట్ చేసి చూడాల్సిన విషయం. కాకపోతే బికాజ్ ఇండియా ఇప్పుడు ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంది కాబట్టి అండ్ మోస్ట్ ఆఫ్ ది టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన పిఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఓకే మనది. మన కశ్మీర్లో మీరు ఉగ్రవాద స్థావరాలు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇండియా మీద పంపిస్తున్నారు కాబట్టి రెండు వైపులా ఇండియాకి ఖచ్చితంగా ఒక అధికారం ఉంది. ఆ అధికారం ఏంటి? నా పిఓకేని నేను స్వాధీనం చేసుకోవడము, ఆ తర్వాత స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడున్న టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ 100% ధ్వంసం చేసే హక్కు నాకు ఉంది. ఇదే అండ్ ఇది జరుగుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం, అంతే. ఇంకొకటి సార్, మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదులు హతమైన సమయంలో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ అంత్యక్రియల్లో వాళ్ళ బ్రదర్ అంత్యక్రియల్లో పాల్గొనడము, దీన్ని ఎట్లా చూడవచ్చు సార్? ఇది పాకిస్తాన్ దేశానికి ఒక సిగ్గుచేటు. ఒక టెర్రరిస్టు ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే సైన్యంలో ఉన్న ఉన్నతాధికారులు అది అటెండ్ అవ్వడం అంటే దీనికి మించిన ఒక సింబల్ దట్ పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ స్టేట్ అని పాకిస్తాన్ వాళ్ళే యావత్ ప్రపంచానికి వాళ్ళే తెలియజేసుకున్నారు. దట్ ఎస్ వీఆర్ సపోర్టింగ్ టెర్రరిస్ట్, మా భూమి మీద టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేసింది. మనకి ఇప్పుడు ఏ ప్రూఫ్ అవసరం లేదు. వరల్డ్కి చూపించడానికి పాకిస్తాన్లో టెర్రరిస్ట్ని పనహాయిస్తుంది, టెర్రరిస్ట్ని ట్రైనింగ్ ఇస్తుంది, టెర్రరిస్ట్కి ఫండింగ్ ఇస్తుంది అని ఎవ్వరికి ప్రూవ్ చేయడానికి ఏ ప్రూఫ్ అవసరం లేదు. పాకిస్తానే ప్రూవ్ చేసుకుంది దట్ నేను టెర్రరిస్ట్నే, నాది టెర్రరిస్ట్ స్టేటే, నా ఆర్మీ కూడా టెర్రరిస్టే అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేసింది. సో సార్, అసలు ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైంది అని మనలో ఏం చెప్తున్నారంటే ప్రతిఘటిస్తున్నామని చెప్తున్నారు. అసలు ఇది యుద్ధానికి ప్రతిఘటనకి చిన్న లైన్ ఉంటుంది సార్. ఆ చిన్న లైన్ లో మన మన ఇన్సైడ్ వాళ్ళు కూడా శాంతిని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధం వద్దు అనే మాటలు కూడా కొంతమంది యూత్ నుంచి వినిపిస్తుంది. సో వాళ్ళకి మీరేం చెప్తారు సార్? సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారత ప్రభుత్వం దగ్గర మన ఇండియన్ ఆర్మీకి మన దేశ సరిహద్దులు కాపాడుకునే హక్కు ఉంది. ఇప్పుడు నిన్న రాత్రి జరిగిన కాల్పులు పాకిస్తాన్ ఎవరి మీద చేసింది? సివిలియన్ స్థావరాల మీద చేసింది. మనము 7వ తారీఖున చేసిన ఆపరేషన్ సింధూర్ మనం ఎవరి మీద చేసాము? మనం టెర్రరిస్ట్ క్యాంపుల మీద చేసాము. సో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఇప్పటికీ కూడా ఒక ప్రిన్సిపుల్డ్ అప్రోచ్తోనే వెళ్తుంది. మా ఉద్దేశం సివిలియన్స్ని చంపడం కాదు, మా ఉద్దేశము ఈ వార్ని ఎస్కలేట్ చేయడం కాదు. కాకపోతే ఖచ్చితంగా మా ఉద్దేశము పాకిస్తాన్ భూమి మీద చివరాఖరి టెర్రరిస్ట్ ఉన్నంత వరకు మేము నిద్రపోము, మిమ్మల్ని నిద్రపోనివ్వము అని చెప్పి ఒక మెసేజ్ చాలా క్లియర్గా ఇస్తుంది. కాబట్టి ఈ మన దేశ పౌరులందరికీ ఒక మెసేజ్ ఏంటంటే ఇది మనకి చాలా కష్టమైన సమయం.
మనం అందరం ఐకమత్యంతో ఉండాలి. 100% మన సపోర్ట్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఎటువంటి ఆదేశాలు నిర్దేశాలు వస్తే వాటిని ముమ్మాటికి 100% మనం పాటించాలి. ఎయిర్ రైడ్ సైరన్స్ మోగితే అందరూ వాళ్ళ తమ ఇళ్లల్లో ఉండాలి. బయటికి రావడము, బాల్కనీలో నిల్చొని చూడడము, వీడియోలు తీయడము ఇలాంటి పనులు చేయకూడదు. బ్లాక్అవుట్ సందేశం ఒకటి ప్రకటన వస్తే బ్లాక్అవుట్ని ఖచ్చితంగా పాటించాలి. నా దగ్గర ఇన్వర్టర్ ఉంది, నేను మొబైల్లో టార్చ్ లైట్ వాడతాను, ఇవన్నీ చేయకుండా ఖచ్చితంగా ఇచ్చిన డైరెక్షన్స్ని 100% మనం పాటిస్తే గనక మనకి లీస్ట్ క్యాజువాలిటీ అవుతుంది. సో అదే మనకు కావాలి. మన ప్రాణమే మనకు ముఖ్యము, మన దేశమే మనకు ముఖ్యం. కాబట్టి మనం ఒక బాధ్యత గల పౌరుల్లాగానే ప్రవర్తించాలి. సో ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో కూడా మనం హైదరాబాద్లో ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే కారణం ఖచ్చితంగా సైనికులే. సో సైనికుల గురించి ఏం చెప్తారు సార్? అంటే భారతదేశం మొత్తానికి నేను ఒక్కటే మాట చెప్తాను. ఈరోజు కాదు, ఈరోజు యుద్ధం ఉందని నేను మాట్లాడలేదు. కాకపోతే ఒక సైనికుడు చేసిన త్యాగాన్ని, ఆ రుణాన్ని మనం ఏ విధంగా కూడా ఎప్పటికీ తీర్చలేము. ఎలాగైతే మనం అంటాం కదా, తల్లిదండ్రులు చేసిన త్యాగాన్ని, ఆ రుణాన్ని మనం తీర్చలేమో, అదే విధంగా ఒక సైనికుడు తన ఆత్మని, తన దేహాన్ని ఎదురుగా పెట్టి మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఒక సైనికుడు కూడా మనకి తండ్రి తల్లి లాంటి వాడు. కాబట్టి ఆ రుణాన్ని కూడా మనం ఎప్పటికీ తీర్చుకోలేము. సో ఈ దేశము ఎప్పటికీ వాళ్ళ సైనికులకి ఒక రుణబడే ఉంటుంది అని నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రైట్. ఇవి దేశం నాకేమిచ్చిందని దూషించుట దోషం, దేశానికి ఏమిస్తే తీరును శేషం అనే విధంగా అటు సైనికుల ఆలోచన ఉంటుంది. దానికి తగ్గట్టుగానే భారత పౌరుల అందరి ఆలోచన కూడా అదే విధంగా ఉండాలని చెప్పి మాజీ మేజర్ ఒబేరాయ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.